హలో ఏ ప్రియా, ఏంటి నువ్వు 1 వీక్ నుంచి స్కూల్కి ఎందుకు రావట్లేవు? మా అన్న పెళ్ళికి వెళ్ళాను. అన్న పెళ్ళి, అక్క పెళ్ళి ఇవే వెళ్తుండు, నువ్వు స్కూల్కి రాకు. అర్థమవుతుందా? టీచర్ మీ కూతురు కూడా రాలేదు కదా 1 వీక్. షడప్ టీచర్. వీళ్ళకి ఒకసారి ఫెయిల్ చేస్తే గానీ అర్థం కాదు టీచర్. స్కూల్కి అబ్సెంట్ అవుతున్నారు బాగా. నువ్వు చదవవు, నువ్వు బాగా చదువుతావు. నాకైతే ఎవరు బాగా చదువుతారో ఎవరు బాగా చదవరో బాగా తెలిసిపోతుంది. టీచర్ నన్ను ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు? నువ్వు చదవవు కదరా మరి, అందుకే ఎప్పుడు నాకెందుకు చెప్తారు టీచర్? నువ్వు కదా నోరు మూసుకుని ఉండు. టీచర్తో ఇలానే మాట్లాడతారా ఒక టీచర్తో? ఓ అరుస్తున్నావు పెద్ద. ఇప్పుడు నువ్వు క్లాస్ నుంచి బయటికి వెళ్తే కానీ నేను క్లాస్ చెప్పను. క్లాస్ ఇతన్ని బయటకు పంపించేయండి. నేను ఎందుకు వెళ్తాను టీచర్? నేను ఇప్పుడు క్లాస్ చెప్పను. పోరా పో బయటికి పో. పూజ, తొందరగా లేచి క్లాస్ అందరి ముందట్లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో చెప్పు. షై అవ్వకు. షై ఉంటే నువ్వు ఇన్ని తక్కువ మార్క్స్ తెచ్చుకునేదానివి కాదు. ఇప్పుడు అందరి ముందు చెప్పు. క్లాస్ అందరు వింటున్నారు కదా, చెప్పు. 45 మార్క్స్. ఓకే, 45 మార్క్స్. ఐఎమ్ నాట్ రాంగ్. శృతి, నీకు 100 మార్క్స్ వచ్చాయి కదా, 100 out of 100. శృతి కదా మా క్లాస్లో అసలు ఒక మంచి స్టూడెంట్, ఒక విద్యార్థి ఎలా ఉండాలో శృతిని చూసి నేర్చుకోండి అందరూ. టీచర్ నాకు 50 out of 45 వచ్చాయి.